హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. జూలై 9 మంగళవారం మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య ప్రస్తావన వస్తుంది. సన్నిహితులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. మీనరాశి వారు నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పనులలో జాప్యం ఉండవచ్చు. ఆస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. బంధువుల వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల వల్ల మీకు శక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు అంత ఆశాజనకంగా ఉండదని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో మీకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో మీకు అకారణ వైరం ఏర్పడబోతోంది. కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగంలో స్థాన చలనం కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు మీకు మంచి రోజు కానుంది. రాజకీయాలలో పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రాపంచిక సుఖాలు పెరుగుతాయి మరియు కుటుంబంలో కొన్ని సంతోషకరమైన మరియు శుభకార్యాలు నిర్వహించబడతాయి. మీరు మీ ఆదాయం కాపాడుకుంటే అది మీకు మంచిది. విద్యార్థులు శారీరక మానసిక భారం నుంచి ఉపశమనం పొందుతారు. మీరు మీ పని కోసం ప్రయాణాలు చేయవచ్చు. మీ మనసు మతపరమైన కార్యక్రమాలపై ఉంటుంది. ఇది మీ కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. మీకు లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలతో మెలుగుతారు. మీ జీవితంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఖర్చులకు సంబంధించి ఏదైనా ప్రణాళికను వేసుకొని తద్వారా డబ్బుని ఖర్చు పెట్టుకోవడం మంచిది. ఈరోజు వ్యాపారంలో ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు బహుళజాతి కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ పనికి వేరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు. కడుపు సంబంధిత వ్యాధులను అధిగమించడానికి మీ జీవన శైలిలో మార్పులు తీసుకురావడం చాలా ముఖ్యం. ఈరోజు మీలో కొందరు స్నేహితులతో బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతోంది. పరస్పర ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. జీవితంలో చాలా మార్పులు కనిపిస్తాయి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పటికీ ఏదో ఒక విషయంలో మనసు చంచలంగా ఉంటుంది. మీరు తెలివిగా వ్యవహరించాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.